హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము ఓవర్ మ్యాక్స్ మీడియాకి సంబంధించి మన ఇండియాకి సంబంధించి టాప్ 10 ఫీమేల్ యాక్టర్స్ అలాగే టాప్ 10 మేల్ యాక్టర్స్ ఎవరున్నారో ఆ టాప్ 10 లిస్ట్ అయితే బయటికి రావడం జరిగింది. సో ఏదైతే వీళ్ళు ప్రతి మంత్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎవరైతే ఎక్కువగా పబ్లిక్ ఇష్టపడడం జరుగుతుందో, ఎవరి నోట్లో అయితే పబ్లిక్ ఎక్కువగా సర్చింగ్ ఇంకా నానడం జరుగుతుందో అలాంటి వాళ్ళని అయితే వీళ్ళు లిస్ట్ అయితే ఎవ్రీ మంత్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ కి సంబంధించి ఆ వీక్ లో ఉన్న స్పెషల్ సాంగ్స్ ఏంటి, అలాగే ఆ మంత్ కి సంబంధించి హీరోయిన్స్ ఎవరు ఎక్కువ ఫేమ్ తో ఉన్నారో, అలాగే హీరో సంబంధించి ఎక్కువ ఫేమ్ తో ఎవరు ఉన్నారని టాప్ 10 లిస్ట్ వీళ్ళు ఎవ్రీ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది జూలై మంత్, కానీ వీళ్ళు జూన్ మంత్ కి సంబంధించి ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ లిస్ట్ ప్రకారం ముందుగా మేల్ కాకుండా మనం ఫీమేల్ యాక్టర్ సంబంధించిన లిస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇందులో టాప్ 10 లిస్ట్ లో వచ్చేసి టాప్ 10 లో తమన్నా గారు ఉండడం జరిగింది. అలాగే టాప్ 9 లో కీర్తి సురేష్ గారు, 8th ప్లేస్ లో రష్మిక మందాన గారు, అలాగే 7th ప్లేస్ లో నయనతార గారు ఉన్నారు. 6th ప్లేస్ లో సాయి పల్లవి గారు. సో సాయి పల్లవి గారు ఏదైతే రామాయణ మూవీ వస్తుందో ఆ మూవీతో మంచి హైప్ అయితే మీకు రావడం జరిగింది. అలాగే 5th ప్లేస్ లో కాజల్ అగర్వాల్ రీసెంట్ గా కన్నప్ప మూవీ తీయడం జరిగింది. 4th ప్లేస్ లో వచ్చేసి త్రిష గారు, నెక్స్ట్ చిరంజీవి గారితో విశ్వంబర సినిమాలు రావడం జరుగుతుంది. అలాగే దీపికా పదుకొని చాలా సినిమాలు అయితే ఉన్నాయనుకోండి. అలాగే 2nd ప్లేస్ లో వచ్చేసి ఆలియా భట్, అలాగే నెంబర్ 1 ప్లేస్ లో వచ్చేసి సమంత గారు ఉన్నారు. సో బేసిక్గా ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, సమంత గారు ఉన్నారని చెప్పి. సో బేసిక్గా ఇప్పుడున్న లైనప్ ప్రకారం యాక్చువల్గా దీపికా గారు ఫస్ట్ పొజిషన్లో ఉండాలి, కాకపోతే సమంత గారు అయితే ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరుగుతుంది. ఇది కూడా ఎలా ఇవ్వడం జరుగుతుందంటే మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఫిలిం స్టార్స్ ఇన్ ఇండియా, అంటే ఎవరైతే ఎక్కువగా పబ్లిక్ నోట్లో నానుతూ ఉంటారో, పబ్లిక్ ఎక్కువ సెర్చ్ చేయడం జరుగుతుందో ఆ లిస్ట్లో అయితే సమంత గారు అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. సో ఏదైతే ఓవర్ మ్యాక్స్ మీడియా ఇవ్వడం జరిగిందో ఆ లిస్ట్లో ఇది టాప్ 10 లిస్ట్ అనమాట ఫీమేల్కి సంబంధించి. సో నెంబర్ 1 ప్లేస్లో అయితే సమంత గారు అయితే ఆ ప్లేస్ని అయితే ఆక్రమించుకోవడం జరిగింది. సో మోస్ట్ పాపులర్ వేల్ ఫిలిం స్టార్స్ ఇన్ ఇండియాలో ఏదైతే ఓవర్ మ్యాక్స్ మీడియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 10th పొజిషన్లో అయితే నాని గారు ప్యారడైజ్ సినిమాతో రావడం జరుగుతుంది. సో 10th ప్లేస్లో ఉన్నారు. అలాగే 9th ప్లేస్లో వచ్చేసి అక్షయ్ కుమార్ గారు, ఆయన 9th ప్లేస్లో ఉండడం జరిగింది. రీసెంట్గా కన్నప్ప మూవీ శివుడికి సంబంధించిన రోల్ అయితే ఆయన చేయడం జరిగింది. అలాగే 8th ప్లేస్లో రామ్ చరణ్ గారు పెద్ద సినిమాతోనే తొందరగా మన ముందుకు రాబోతున్నారు. 7th ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ మంత్ వార్ 2 సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అలాగే 6th ప్లేస్లో మహేష్ బాబు గారు SSMB 29తో తొందరలోనే మన ముందుకు రావడం జరుగుతుంది. అలాగే 5th ప్లేస్లో అజిత్ కుమార్ గారు ఉన్నారు. 4th ప్లేస్లో షారుఖ్ ఖాన్ గారు. అలాగే 3వ ప్లేస్లో మన ఏదైతే AA ఇంకా 22 అని అట్లీ గారితో ఒక సినిమా తీయడం జరుగుతుందో అల్లు అర్జున్ గారు. సో 3rd ప్లేస్లో అయితే ఆక్రమించుకోవడం జరిగింది. 2nd ప్లేస్లో వచ్చేసి విజయ్ తలపతి గారు అయితే ఉండడం జరిగింది. సో ఫైనల్లీ ఇండియాకి ఒక్కడే డైనోసార్, మన డైనోసార్ అయితే నెంబర్ 1 పొజిషన్లో ప్రభాస్ గారు అయితే ఆ స్థానాన్ని ఫిక్స్ కావడం జరిగింది. సో బేసిక్గా నాకు ఐడియా ఉన్న ప్రకారం లాస్ట్ మంత్ కూడా ప్రభాస్ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉండడం జరిగింది. అలాగే విజయ్ తలపతి గారు నెంబర్ 2 పొజిషన్లో ఉండడం జరిగింది. సో వీళ్ళిద్దరు ప్లేసెస్ అయితే మారట్లేదు. సో వీళ్ళిద్దరు అయితే అలాగే ఫిక్స్ అయి ఉంది. సో బేసిక్గా ఇప్పుడు ఎన్ని సినిమాలు ప్రభాస్ గారి లైనప్ ఉన్నాయంటే రాజసాబ్ ఉంది, స్పిరిట్ ఉంది, సలార్ ఉంది, ఫౌజీ ఉంది, ఇలా మళ్ళీ ఇంకో సినిమాకి సైన్ చేయడం జరిగింది. సో ఇలాంటి సినిమాలు అన్నీ ఉండడం వల్ల ఆయన ఎక్కువగా పబ్లిక్ నోట్లో నాంటూ ఉండడం జరుగుతుంది. అలాగే పాన్ ఇండియాలో అడుగుపెట్టిన మొదటి హీరో కాబట్టి ఇప్పుడు ఎవరైతే కాన్లు ఉంటారో, బాలీవుడ్కి సంబంధించిన కాన్లు ఉంటారో వాళ్ళకంటే ఎక్కువ ఫేమ్ మనోడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ లిస్ట్లో మనోడికి నెంబర్ 1 పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట ఫీమేల్ కేటగిరీకి సంబంధించి. అలాగే మేల్ కేటగిరీకి సంబంధించి సో మేల్ కేటగిరీలో ప్రభాస్ గారు అయితే ఫస్ట్ పొజిషన్ అయితే ఆక్రమించడం జరిగింది. సో లాస్ట్ మంత్ కూడా ఆయన ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఈ మంత్ కూడా ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు పాన్ ఇండియా వైజ్గా అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభాస్ గారిని ఇప్పుడు ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా పాన్ ఇండియా వైజ్గా అన్ని లాంగ్వేజ్ నుంచి అందరూ ఫ్యాన్స్ కూడా ఆయన లైక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఈ కేటగిరీలో నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. సో ఫైనల్గా ఇదనమాట వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.